హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మా పాప హెయిర్. నెక్స్ట్ నా హెయిర్ కూడా చూపిస్తాను. అసలు హెయిర్ చూసారా ఎంత సిల్కీగా షైనీగా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెయిర్ అంటే హెల్తీగా ఉండాలండి. చాలామంది లాంగ్ కోరుకుంటారు, తప్పలేదు, కానీ హెల్తీగా ఉండాలి. అసలు పాప జుట్టు దువ్వుతుంటే అసలు ఊడుతుందా చూడండి, దువ్వెనికి అసలు ఊడట్లేదు. నేను అంత హెల్తీగా ఎలా చేస్తాను, అసలు అంత సిల్కీగా ఎట్లా వస్తుందనేది నేను చెప్తాను. అయితే ఇందులో నేను కేవలం హెయిర్ మాత్రమే చూపిస్తున్నాను, నాది పాపది. నేను రెమెడీస్ ఏం పెట్టట్లేదు. మీరు కనుక కామెంట్ చేస్తే ఖచ్చితంగా రెమెడీ అయితే పెడతాను. సిల్క్ హెయిర్ అలాగే స్మూత్గా ఎలా ఉండాలి, ఫ్రిజీగా లేకుండా అనేది మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా పెట్టగలనండి. అసలు మా పాపకి హెయిర్ కేర్ తీసుకోవడం వచ్చు, కానీ నాకు జడ పెట్టడం రాదు. ఎందుకంటే ఆమెకి ఎంత గట్టిగా అల్లేసినా ఈజీగా ఊడిపోతుంటుంది. అందుకే నేను లీవ్ చేసేస్తాను, వదిలేస్తాను, ఆమెకి లూజ్ పెట్టేస్తాను అనమాట. నాకు జడ పెట్టడమే రాదు, తనకి అంత సిల్కీగా ఉంటుంది. యాక్చువల్గా నాది కూడా అట్లనే ఉంటుంది, కానీ నాకన్నా మా పాప హెయిర్ చాలా బాగుంటుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి నా హెయిర్ చూపిస్తున్నా చూడండి, తిట్టుకోకండి. చూసారా, ఇది నా హెయిర్. అంటే నా హెయిర్ కూడా నేను కేర్ తీసుకుంటాను. చూసారా ఎంత బాగుందో. నాకు పోయినసారి నేను వీడియో పెట్టినప్పుడు యూ కట్ చేయించండి మేడం, మీకు చాలా బాగుంటుంది యూ కట్ అనేసి చెప్పారు. నిజమేనండి, యూ కట్ చాలా బాగుంటుంది. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. కాకపోతే ఏమంటే నేను ఎప్పుడైనా దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళినప్పుడు ముక్తులు ఇస్తాను తప్ప నేను మామూలుగా అయితే కట్ చేయను, అలాగే ఉంచేస్తాను. అది నాకు ఇష్టం లేదనమాట, మామూలుగా కట్ చేయడము. ఎలా ఉందో అలాగే ఉంచేస్తాను. నేను హెల్తీ కోసం చూస్తాను, స్టైల్కి ప్రిఫర్ చేయను ఎక్కువ. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.